ఓకే, ఇక్కడ మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇదేంటంటే ద యూఎన్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్. ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలంటే సూడాన్ అండ్ సౌత్ సూడాన్ 2011లో ఇది డివైడ్ అయిపోవడం జరిగింది, దక్షిణ సూడాన్. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ మనల్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పరంగా అడిగే క్వశ్చన్ అంటలేదు ఇది. ఇక్కడ ఏంటంటే దక్షిణ సూడాన్లో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక మిషన్ ఉందండి, దాన్ని UNMISS అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్ అనే పేరుతో మనకు వస్తుంది. ఈ మిషన్ కింద సేవలు అందించిన 53 మంది మహిళలతో సహా 565 మంది భారతీయ శాంతి పరిరక్షకులకు ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి గౌరవ పతాకం ఇక్కడ అందజేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇక్కడ మెడల్స్ ఇస్తున్నారు. అయితే మెడల్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ మనం చూడండి, మిషన్ పేరంటే యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సూడాన్. అంటే అర్థం ఏంటంటే దక్షిణ సూడాన్లో ఎవరైతే ఆ ప్రదేశంలో పీస్ కీపింగ్ అంటే ఎలాంటి అలజడులు జరగకుండా వాటిని చాలా నీట్గా చాలా ఈజీగా ఎవరైతే దానికి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో వాళ్ళందరినీ సత్కరించడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్. పెట్టుకుందాం. చార్జ్ అయిపోద్దా? చార్జ్ అయిపోద్ది. వీడియో ఇక్కడ ట్రిమ్ చేయండి. అలాంటి వాళ్ళని ఇక్కడ సత్కరించే ఒక ప్రోగ్రామ్ అన్నట్లుగా. ఇప్పుడు దీని డెప్త్లోకి వెళ్తే ఈ UNMISS అనేది ఐక్యరాజ్య సమితితో ఏర్పడిన ఒక క్రియాశీల అంతర్జాతీయ శాంతి పరిరక్షక చర్య. స్వాతంత్రం తర్వాత దక్షిణ సూడాన్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ని రన్ చేయడానికి సైనిక సిబ్బంది, పోలీస్ అధికారులు అండ్ రిమైనింగ్ పీపుల్ అందరిని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఏమంటున్నారంటే బ్లూ హెల్మెట్ అనే పేరుతో పిలవడం జరిగింది. మరి బ్లూ హెల్మెట్ అంటే అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ అర్థం ఏంటంటే బ్లూ హెల్మెట్ అంటే ఎవరైతే ఇలా శాంతి చర్యలకు పూనుకుంటారో అలాంటి వాళ్ళందరినీ బ్లూ హెల్మెట్ ఆర్మీ అనే పేరుతో ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఎందుకంటే సౌత్ సూడాన్ అనేది అదొక సైనిక చర్య ప్రకారం ఏర్పడింది. అక్కడ ప్రపంచ శాంతి నెలకొల్పే విధంగా యునైటెడ్ నేషన్సే ఒక చర్య తీసుకుంది. ఆ చర్యలో భాగంగా దీని అంతటిని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అయితే ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయిందని అడుగుతారు. ఎప్పుడు లాంచ్ అంటే 2011లో లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత అంటే ఇక్కడ చూసుకుంటే అండర్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 1996 కోయిన్సైడింగ్ విత్ ద హిస్టారిక్ బర్త్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సూడాన్. ఓకే, యాక్చువల్ ఇలాంటి ఒక లక్ష్యాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1996లో తీసుకుంది. బట్ ఆ సేమ్ డేట్ నాడు అంటే జూలై 9th నాడు మనకి సౌత్ సూడాన్ కూడా ఏర్పడడం జరిగింది. అదే రోజు నాడు ఇక్కడ ఇలాంటి ఆర్మీని ఏర్పాటు చేశారు. ఈ ఆర్మీ చేసే పని ఏంటంటే అక్కడ ఎలాంటి అజిటేషన్స్ కానీ ఎలాంటి హింసాయుత వాతావరణం జనరేట్ అవ్వకుండా వాళ్ళని కాపాడుతూ ఉంటుంది అన్నట్లుగా. ఓకేనా? సో మీరు చూసుకుంటే వాట్స్ ఇట్. సో ఇలా ఒక మిషన్ మనకు జరగడం చూడొచ్చు. సో ఎలిజిబిలిటీ థ్రెషోల్డ్ ఒక 90 days వరకు ఇక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా వర్క్ చేస్తే ఇలా మనకి బ్రాంజ్ మెడల్ ఇక్కడ వస్తుంది. దీని మీద మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అయిందండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ మిషన్ సౌత్ సూడాన్లో భాగంగా ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్లో ఉన్న కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే దక్షిణ సూడాన్ గణతంత్ర రాజ్య స్వాతంత్ర ప్రకటనతో పాటు స్థాపించబడిందా? అవునండి, మరి నిజంగానే స్థాపించబడింది కదా. ఇది పౌరులకు దూకుడు వ్యూహాత్మక రక్షణ మరియు దీర్ఘకాలిక శాంతి ఏకీకరణ ప్రాంతం ఆదేశం కింద పనిచేస్తుంది. మరి నిజమే కదా. ప్రపంచవ్యాప్తంగా ఈ మిషన్కు యూనిఫామ్ ధరించిన సిబ్బంది యొక్క సంపూర్ణ సహకారాన్ని భారతదేశం కలిగి ఉంది. సో నేను ఇక్కడ మీకు ఈ పాయింట్ చెప్పలేదు. ఎందుకు పాయింట్ చెప్పలేదంటే సో 4200 మందికి పైగా యూనిఫామ్ ధరించిన సిబ్బంది గణనీయంగా మోహరించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రేమ్వర్క్కు నేపాల్ తర్వాత 2వ అతిపెద్ద సైనిక సహకారిగా భారతదేశం ఉంది. అంటే ఇందులో ఇప్పుడు నేను చెప్పా కదా బ్లూ హెల్మెట్లు అని. అంటే బ్లూ హెల్మెట్ అంటే ఏంటి, అక్కడ ఎవరైతే సేవలు అందిస్తున్నారో వాళ్ళందరినీ బ్లూ హెల్మెట్స్ అని ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఈ బ్లూ హెల్మెట్స్ వీళ్ళందరూ మన దేశం నుంచి కాకుండా నేపాల్ నుంచి అత్యధిక సంఖ్యలో మనకు కనబడుతున్నారు. ఆ తర్వాత భారత్ నుంచి నెక్స్ట్ సంఖ్యలో మనకు కనబడుతున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ తర్వాత కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇక్కడ
మనకి గవర్నమెంట్ స్కీమ్ ఒక న్యూస్లోకి వచ్చింది. ఈ స్కీమ్ని మనం ఏమంటున్నామంటే నవచార మంత్ర అనే పేరుతో మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఏమంటున్నాం? నవచార మంత్ర. మరి నవచార మంత్ర అంటే అర్థం ఏంటి? నవచార మంత్ర ఐఐటి ఢిల్లీలో కేంద్ర మంత్రి చేత ప్రారంభించబడిన ఒక నేషనల్ ప్రోగ్రామ్. ఇదేంటంటే దీని ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే స్థానిక ఆవిష్కరణలను అనుసంధానించడం ద్వారా. స్థానిక ఆవిష్కరణలు అంటే లోకల్ ఇన్నోవేషన్స్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, లోకల్ ఇన్నోవేషన్స్. ఈ లోకల్ ఇన్నోవేషన్స్ని స్ట్రెస్ చేస్తూ టైర్ 2, టైర్ 3 అండ్ రూరల్ ఏరియాస్లో అట్టడుగు స్థానంలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడండి, రూరల్ రేంజ్లో ఉన్నాడు, టైర్ 2 సిటీలో ఉన్నాడు, టైర్ 3 సిటీలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఏదైనా కొత్త అంటే ఒక ఆవిష్కరణ స్టార్ట్ చేస్తే అతన్ని గుర్తించాలి. అతనికి ఏమైనా డబ్బులు ఖర్చు అయితే సెన్సార్లకు కానీ, లేదంటే దాన్ని తయారు చేయడానికి దానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు కానీ ఇవన్నైతే తనకి ఆ ఏడుని అందించాలన్నట్లుగా. ఓకేనా? ఆ సహాయాన్ని ఖచ్చితంగా అందించాలి. ఇలాంటి ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా మన కళ్ళ ముందుకు వచ్చిందే దట్ ఈస్ నవచార మంత్ర ఇనిషియేటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ టాపిక్లో ఏ సబ్జెక్ట్లో అడుగుతాడో గవర్నమెంట్ స్కీమ్స్లో దీన్ని అడగడం మనం ఇక్కడ చూడొచ్చు. నవచార మంత్ర అనేది ఏంటంటే ఇదొక మైక్రో ఇండస్ట్రియలిస్ట్లు కానీ, రూరల్ ఇన్నోవేటర్స్ కానీ వాళ్ళందరికీ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి ఒక మెంటర్షిప్ కానీ, ఒక ఇంక్యుబేషన్ కానీ, వాళ్ళకి డబ్బులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రారంభించిన ఆ మంత్రిత్వ శాఖ ఎవరంటే దట్ ఈస్ నైపుణ్యాభివృద్ధి అండ్ వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ మంత్రిత్వ శాఖ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అడుగుతారండి ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకేనా? ఈ మంత్రిత్వ శాఖ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి అమలు చేస్తున్న ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటిది? ఈ ఇన్స్టిట్యూషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది విత్ ద కొలాబరేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, ఇక్కడ లక్షల జనాభా ఎంతమంది అంటే అనేక అభివృద్ధి చెందుతున్న చిన్న చిన్న జిల్లాలు కానీ, వెనుకబడిన గ్రామాలు కానీ, చిన్న చిన్న పట్టణాలు కానీ మనకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న పౌరులందరినీ లక్ష్యంగా చేసుకొని వాళ్ళందరికీ మెంటర్షిప్ కానీ, ఫ్రీ గైడెన్స్ కానీ, మనీ కానీ ఇలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సరళమైన నమోదు ప్రమాణాలు. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలంటే అప్లికేషన్ చేసుకోవడానికి నమోదైన కార్పొరేట్ సంస్థ కానీ, మార్కెట్లో సిద్ధంగా ఉన్న ఏదైనా ఒక ఉత్పత్తి మనకు అవసరం. డైరెక్ట్గా ఏంటంటే మీరు ఆ సైట్ ఉంటుంది, సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మరి ప్రారంభ కార్యాచరణ రంగాలు, మరి ఏ రంగాలకి ఇది ఉత్తమిస్తుందంటే అగ్రికల్చర్లో ఏమైనా మార్పులు తీసుకురావాలన్నా, ఫుడ్ టెక్నాలజీలో మార్పులు తీసుకురావాలన్నా, హెల్త్ కేర్లో మార్పులు తీసుకురావాలన్నా, ఎడ్యుకేషన్ టెక్నాలజీలో మార్పులు తీసుకురావాలన్నా, క్లైమేట్ యాక్షన్, ఎన్వైర్న్మెంట్ సస్టైనబిలిటీ, రూరల్ కామర్స్, రిటైల్ లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈ, ఎనేబుల్ ట్రెడిషన్ ఆర్టిజన్స్ ఇవన్నిటిలో మార్పులు తీసుకురావాలంటే మీరు దీంట్లో ఉండొచ్చు అని చెప్తుంది. దీని మీద ఒక క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. నవచార మంత్ర ఇనిషియేటివ్ సంబంధించి కింది స్టేట్మెంట్లలో నాకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని అని ఎగ్జామ్లో అడుగుతున్నాడు మనం ఇప్పుడు. అడిగితే ఇక్కడ మనం చూద్దాం ఆ స్టేట్మెంట్స్. ఇది టైర్ 1 మహానగరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ గ్రీన్ ఎనర్జీ మీద పనిచేస్తున్న టెక్నాలజీ స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక వ్యవస్థీకృత ఇంక్యుబేషన్ అండ్ మెంటర్షిప్. ఇది టైర్ 1 సిటీలో ఉన్న, ముఖ్యంగా ఏ సిటీస్లో? టైర్ 2, టైర్ 3 అండ్ గ్రామీణ సిటీస్లో. ఇది టైర్ 1 సిటీలో కాదన్నట్లుగా. ఓకే, నెక్స్ట్ ఈ చొరవ అమలు చేసేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ వలన. నిజమేనండి, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విస్తృతమైన గ్రాస్ రూట్ నమోదును ప్రోత్సహించడానికి దరఖాస్తుదారులు ఇంకా ప్రారంభ నమూనా లేదా ధృవీకరణ దశలో ఉన్న ప్రాజెక్టులు నమోదు చేసుకోవచ్చు. నిజమే కదా, అలా కూడా ఇక్కడ చేయొచ్చు కదా. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్, దిస్ ఇస్ అ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. June 3 డిక్లరేషన్. ఓకే, ఇది సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ రిలేటెడ్. ఓకేనా? మరి జూన్ థర్డ్ నాడు ఏం జరిగింది మనకి ఇక్కడ? ఇది మచ్ ఇంపార్టెంట్ అండి. 1947లో. దీనికి ముందు చరిత్ర మనకి చాలా చెప్తుంది. ఆ చరిత్రలోకి మనం ఒకసారి తొంగి చూస్తే 1909, 1919, 1935. 1909లో ఏం జరిగింది మనకి? మింటో మార్లే రీఫార్మ్స్ రావడం జరిగింది. 1919లో ఏం జరిగింది? మాంటెగో షెన్స్వర్త్ రీఫార్మ్స్ రావడం జరిగింది. 1935లో ఏం జరిగింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీన్నే మనం సమాఖ్య ప్రభుత్వ చట్టం, ఓకేనా, అనే పేరుతో మనం చూసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ 2 విషయాలు మీరు గమనించండి. ఏంటంటే నేను రాసే సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే బై కేమరలిజం,
రెండవది డయార్కీ లేదా ద్వంద్వ ప్రభుత్వం. దీన్ని ద్విసభ విధానం అంటున్నాం, దీన్ని ద్వంద్వ ప్రభుత్వం అంటున్నాం. ఓకేనా? సరే చూద్దాం. 1919 గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా సెంట్రల్లో బైకేమరిజం వచ్చింది. స్టేట్స్లో డయార్కీ సిస్టమ్ వచ్చింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? 1919 గవర్నమెంట్ చట్టం ప్రకారంగా. మరి 1935 గవర్నమెంట్ చట్టం ప్రకారంగా సెంట్రల్లో డయార్కీ వచ్చింది, స్టేట్స్లో బైకేమరల్ సిస్టమ్ వచ్చింది. ఓకే, దీన్ని వదిలేయండి ఇప్పుడు. తర్వాత మళ్ళీ మనకి 1942లో ఏమొచ్చింది? క్రిప్స్ మిషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మన దేశానికి స్పెషల్ డొమినియన్ స్టేటస్ ఇద్దామని. ఎందుకు అదే టైంలో వచ్చారంటే మనకి 1939 నుండి 1945 మధ్యలో వరల్డ్ వార్ 2 జరిగింది. ఈ వరల్డ్ వార్ 2లో మన దేశాన్ని సంప్రదించకుండా బ్రిటిష్ వారు మన ఆర్మీని అందులో డిప్లాయ్ చేశారు. దీని కారణంగా మన వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. ఆ రాజీనామాల ప్రతిఫలంగా ఇలా క్రిప్స్ మిషన్ మనకి రావడం జరిగింది. ఈ క్రిప్స్ మిషన్ ఏంటంటే ఇప్పటివరకైతే మనం కొనసాగిద్దాం, ఈ వరల్డ్ వార్ ముగిసిపోయిన తర్వాత మీకు స్పెషల్ డొమినియన్ స్టేటస్ ఇస్తా అని చెప్పారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు దాన్ని ఏమన్నారంటే దివాలా తీసిన బ్యాంక్ అంట ముందస్తు చెక్కిస్తే ఎలా ఉంటుందో మీ ప్రతిపాదన అలా ఉంది అని చెప్పడం జరిగింది. సరే, దీని తర్వాత 1946లో మన కళ్ళ ముందుకు కేబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. ఈ కేబినెట్ మిషన్ ప్లాన్ ఏమైందంటే పాకిస్తాన్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే మనకి 1909 నుంచే పాకిస్తాన్ ఒక ఏర్పాటు వాదన తెర మీదకి వచ్చింది. అయితే 1947లో మనకి జూన్ 3 నాడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ అనేది ఏర్పాటు అనేది ఆఫీషియల్గా స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది ఇక చూద్దాం. 1947లో జూన్ 3 నాడు ఒక ప్లాన్ జరిగింది. ఈ ప్లాన్ని మనం ఏమంటున్నాం అంటే చరిత్రలో డిక్కీ బర్డ్ ప్లాన్ అంటున్నాం, లేదా దీన్నే మనం బ్యాటన్ ప్లాన్ అంటున్నాం. ఎవరు? ఆనాటి వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని పేరుతో పిలుచుకుంటున్నాం. లేదా దీన్నే మనం ఇంతకుముందు ప్లాన్ బాల్కన్ అనే పేరుతో మనం దీన్ని పిలుచుకోవడం జరిగింది. ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డిక్కీ బర్డ్, బ్యాటన్ ప్లాన్ బాల్కన్, ఇవన్నీ పదాలు మనం గుర్తుపెట్టుకోండి. ప్లాన్ బాల్కన్ని ఎవరు? మన మౌంట్ బ్యాటన్ దీన్ని తిరస్కరించిండు. తర్వాత ఈ రిమైనింగ్ ప్లాన్స్ ఇవన్నట్లుగా. దీని ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ ఏర్పడుతుంది, ఇండియా ఏర్పడుతుంది. తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి? స్వతంత్ర పరిపాలిత రాజ్యాలు. అవి జాగ్రఫికల్ కండిషన్స్ పరంగా ఇండియాకి వస్తే ఇండియాకి, పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్కి మీరు మర్జ్ అవ్వండి అని చెప్పడం జరిగింది. దాన్ని మనం మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటాం. ఈ ప్లాన్ ప్రకారంగా నాటి కాలంలో బ్రిటిష్ క్రౌన్ తన పేరు ఎవరంటే జార్జ్ 6. ఈ జార్జ్ 6కి ప్రతిపాదనలు పంపిస్తే జార్జ్ 6 అప్పుడు ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించారు. దాని పేరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1947. దీన్ని ఏ రోజున ధృవీకరించారంటే జూలై 18వ తారీఖు నాడు దీన్ని ధృవీకరించడం జరిగింది. అయితే జూలై 22వ తారీఖు నాడు మరొక సంఘటన జరిగింది. ఏంటంటే ట్రై కలర్ ఫ్లాగ్ అంటే త్రివర్ణ పతాకం అదే రోజు నాడు ఆవిష్కృతమైంది. ఎవరి వల్ల? హంసా మెహతా కమిటీ వల్ల జరిగింది. హంసా మెహతా ఎవరు? మళ్ళీ ఈవిడ వచ్చేసి మన దేశంలో కేబినెట్ మిషన్ ప్లాన్ ఉంది కదా, ఇక్కడ రాసిన కేబినెట్ మిషన్ ప్లాన్, ఇది మన దేశంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని స్థాపించడం జరిగింది. ఏంటి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని అంటే ఇదేం చేస్తుంది? దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి పనిచేస్తుంది. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మనకి అనేక కమిటీస్ ఉన్నాయి. ఆ అనేక కమిటీలలో ఒక లేడీ అధ్యక్షత వహించిన కమిటీ హంసా మెహతా కమిటీ. ఈ కమిటీ మన దేశానికి ఏ పతాకం ఉండాలో వీళ్ళు నిర్ణయించడం జరిగింది. అలా ఇవన్నీ యాక్సెప్ట్ అయినాయి. ఓకేనా? ఇక్కడ ఈ కాంటెక్స్ని, ఈ జూన్ 3ని మనం మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటున్నాం. ఈ ప్లాన్ ప్రకారంగా పాకిస్తాన్ అనేది మనకి 1947లో ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుని ఒక కొత్త దేశంగా ఉద్భవించింది. నాటి కాలంలో పాకిస్తాన్ అనేది మన కళ్ళ ముందుకు వెస్ట్ పాకిస్తాన్ అని, అదేవిధంగా ఈస్ట్ పాకిస్తాన్ అని ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం మనం చూస్తున్న బంగ్లాదేశ్ అని ఇక్కడ అర్థం. మళ్ళీ బంగ్లాదేశ్ మనకి ఇప్పుడు ఎక్కడ ఏర్పడింది? ఇది 1971లో డిసెంబర్ 16వ తారీఖు నుండి ఇది ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఇది దీని వెనకాల ఉన్న డీటెయిల్డ్ స్టోరీ. ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇదేంటంటే 1947 నాటి చారిత్రాత్మక జూన్ 3వ ప్రకటన యొక్క 79వ వార్షికోత్సవాన్ని 2026 జూన్ 3 నాడు మనం జరుపుకుంటున్నామని ఇక్కడ ఈ న్యూస్ చెప్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈయన మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్ జాతిపిత.
ఈయన జవహర్లాల్ నెహ్రూ, మన మొదటి ప్రధానమంత్రి. ఈయన మౌంట్ బ్యాటన్, మన దేశపు యొక్క చివరి బ్రిటిష్ వైస్రాయి. ఓకేనా? ఎస్. సో ఇలా మన కళ్ళ ముందుకు ఇది వచ్చింది. దీని చారిత్రాత్మక నేపథ్యం, 1946 కేబినెట్ మిషన్, మీకు స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇవి దీనికి సంబంధించిన ఇష్యూస్. మరి దీని మీద నేను ఒక 2 క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఫ్రేమ్ చేస్తాను. మరి క్వశ్చన్స్ మనం చదువుదాం. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 2 క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. ఓకే. సో క్వశ్చన్స్ ఏంటంటే, లార్డ్ మౌంట్ బ్యాటన్ 1948 మధ్యకాలపు అసలు ఆదేశాన్ని వదిలిపెట్టి రాజకీయ సార్వభౌమాధికార బదిలీకి సంబంధించిన అధికార కాల పరిమితిని ఆగస్టు 15, 1947 ముందుకు జరిపిండు. మరి వాళ్ళు అన్నదే అనుకున్నారు కదా, నాటి టైంలో ఏమనుకున్నారంటే మన దేశ స్వాతంత్రం 1948లో ఇద్దామనుకున్నారు, కానీ కొంచెం ముందస్తుగానే మనకు స్వాతంత్రం ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్టేనా? అవును, కరెక్టే. ఎందుకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్? సో స్టేట్మెంట్ 2 ఆ స్టేట్మెంట్కి జస్టిఫికేషన్ ఇస్తుందా ఇవ్వట్లేదు? జస్టిఫికేషన్. ఓకే. సో ఆ జస్టిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదో చూద్దాం మనం. కేబినెట్ మిషన్ ప్లాన్ పతనం తర్వాత, అంటే కేబినెట్ మిషన్ ప్లాన్ ఎండ్ అయిపోయిన తర్వాత విస్తృతంగా వ్యాపించిన మతపరమైన హింస, రాజ్యాంగపరమైన చర్చలు విచ్ఛిన్నం కావడం వల్ల సుదీర్ఘ పరిపాలన అనేది ఒక ప్రమాదకరంగా మారింది. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడంటే అవునండి, అబ్సల్యూట్గా ఆ నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ గివ్స్ ద పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద స్టేట్మెంట్ 1. ఇక్కడ మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఈ కాంటెక్స్ట్లోనే, ఆధునిక భారత చరిత్ర సందర్భంలో లార్డ్ మౌంట్ బాటన్ పరిశీలించి ఆ తర్వాత విరమించుకున్న ప్లాన్ బాల్కన్ అని పిలువబడే ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదన యొక్క లక్ష్యాలు ఏంటి? మరి ప్లాన్ బాల్కన్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటో చూద్దాం. ఈ ముఖ్యమైన లక్షణాలలో 1, 2, 3 3 స్టేట్మెంట్స్ ఇచ్చా. అసలు ఇది ఏం కోరుకుంటుంది ఆ ప్లాన్ బాల్కన్ చూద్దాం. ఏదైనా కేంద్ర అధికార బదిలీకి బ్రిటిష్ ఇండియాను విభిన్న సార్వభౌమ భాష ప్రావిన్సులుగా విభజించండి అని చెప్పిందా? అలా ఏం చెప్పలేదు కదా. ఓకే. సో ఏదైనా కేంద్ర అధికార బదిలీకి బ్రిటిష్ ఇండియాను విభిన్న సార్వభౌమ భాష ప్రావిన్సులుగా విభజించండి. అవును, అలా విభజించమని చెప్పింది. బాల్కన్ ఎలా ఉంటుందంటే అనేక చిన్న రాజ్యాలుగా విభజించి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. వ్యక్తిగత ప్రావిన్సులను స్వతంత్రంగా ప్రకటించుకోవడానికి లేదా స్వతంత్రంగా తమ స్వంత రాజ్యాన్ని సభలు ఎంచుకోవడానికి అనుమతించింది. అలా ఇవ్వలేదు. ఏకీకృత ఉపఖండాన్ని పాలించడానికి నేషనల్ కాంగ్రెస్ అనే ముస్లిం లీగ్తో సమానంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది. అలా కూడా తను ఎప్పుడు చెప్పలేదు. ఓకేనా? తను చెప్పింది ఏంటంటే ఓన్లీ ఇదొకటి మాత్రం చెప్పింది. ఏమని చెప్పింది? ఇండియాను విభిన్న సార్వభౌమ భాషా ప్రావిన్సులుగా విభజించిందని చెప్పింది. అంటే స్టేట్మెంట్ 1 ఒకటి మాత్రమే కరెక్ట్. ఇక్కడ దాన్ని జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బాల్కన్ నేషన్స్. ఓకేనా? చిన్న దేశాలు ఉంటాయి. జూన్ 3వ ప్రణాళికకు ముందు మౌంట్ బాటన్ రూపొందించిన ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికనే ఈ ప్లాన్ బాల్కన్. ప్రతి రాష్ట్రానికి స్వాతంత్రం ప్రకటించుకోవడం లేదా తన సొంత శాసనసభలు ఎన్నుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే ఇక్కడ చూడండి, నాకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే. ఏదైనా కేంద్ర అధికార బదిలీకి బ్రిటిష్ ఇండియన్ విభిన్న సార్వభౌమ భాషా ప్రావిన్సులుగా విభజించండి అని చెప్పింది. ఎస్, అలా మాత్రమే చెప్పింది. అండ్ దీన్ని జవహర్లాల్ నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించిండు. ఆల్సో మహమ్మద్ అలీ జిన్నా కూడా తీవ్రంగా వ్యతిరేకించిండు. ఇది భారతదేశం పూర్తిగా ముక్కలు చేసి భారతదేశం దారితీస్తుందని చెప్పాడు. ఇది భాషా విభజనను ప్రాథమికంగా నియమంగా పరిగణించలేదు. అలాగే 2 పార్టీల ఆధ్వర్యంలో శాశ్వత ఉమ్మడి పరిపాలక మండలిని కూడా సూచించలేదు. ఎవరిదా ఇష్టం వచ్చిన ఇండిపెండెంట్ కంట్రోల్స్ ఉండండి అంటే ఎంత అపహాస్యంగా, ఎంత నవ్వులాటగా ఉంటుందో అలా ఇది ఆ టైంలో ప్రమోట్ చేసింది. సో ఇది ప్లాన్ బాల్కన్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్, ఎకానమీ రిలేటెడ్లో మనకి టోకు ధరల సూచి అంటే ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇంతకుముందు దాని బేస్ ఇయర్ 2011, 2012 ఉండేది. ఇప్పుడు ఈ బేస్ ఇయర్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు? 2022కి 23కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది కరెంట్ అఫేర్. అంటే ఇక్కడ మనకి టోకు ధరల సూచి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కంటే ముందు మనం చూసుకుంటే, సో చూడండి, హోల్సేల్ ఈ పదం మీరు వినే ఉంటారు. హోల్సేల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? రీటైలింగ్కి వెళ్తుంది. రీటైలింగ్. ఓకే, రీటైలింగ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? కన్జ్యూమర్ లేదా కస్టమర్కి వెళ్తుంది. ఓకే, కన్జ్యూమర్. మరి హోల్సేల్ కంటే ముందు ఎవరున్నారు? మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ప్రొడ్యూస్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పెన్ అండి. ఈ పెన్ను ప్రొడ్యూస్ చేయడానికి నాకు 8 రూపాయలు పట్టింది. హోల్సేల్కి వెళ్ళేసరికి 9 రూపాయలు పడుతుంది. ఇక్కడ నుంచి రీటైల్కి వెళ్ళేసరికి 10 రూపాయలు పడుతుంది. ఈ 10 రూపాయలకి ఈ కస్టమర్ దీన్ని కొనుక్కోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక దేశం యొక్క అభివృద్ధిని, అక్కడ ఇన్ఫ్లేషన్ లెక్క కట్టడానికి మనం ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దాంతోపాటుగా ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, వీటిని మనం చూసుకోవచ్చు. హోల్సేల్లో మనకి ఎంతగా లభిస్తుంది, కన్జ్యూమర్ ప్రైస్లో మనకి ఎంతగా లభిస్తుంది,
ఈ లెక్కల ఆధారంగా మనం మన ఇన్ఫ్లేషన్ని ఇక్కడ జత కట్టచ్చు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఒక బాస్కెట్ తీసుకుంటారు. ఈ బాస్కెట్లో కొన్ని వస్తువులు పెడతారు. ఆ వస్తువులు కాలానుక్రమంగా ఎంతవరకు మనకి ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఆ ఫ్లక్చువేషన్స్ ప్రకారంగా ఆ ధరల్ని నిర్ణయించి దాని ప్రకారం ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా దీన్ని తీసుకొచ్చుకుంటారు. అయితే ఈ హోల్సేల్ ప్రైస్ని గమనించడానికి ఒక బేస్ ఇయర్ ఉంది, దాన్నే ఆధారిత సంవత్సరం అంటారు. ఇది మీకు ఎకానమీలో కనబడుతుంది. ఆ ఆధారిత సంవత్సరాన్ని 2011-12 ఈ సంవత్సరాన్ని వెరీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు 2022-23కు చేంజ్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఓకేనా? సో ఇలా మీరు ఇక్కడ దీన్ని అడ్రస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ మిస్లినియస్ టాపిక్లో మనకు వచ్చిన ఒక కరెంట్ అఫేర్ ఏంటంటే ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026. ఏంటి? ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈ కార్యక్రమానికి స్వీడన్లో బాస్టాడ్లో ప్రతిష్టాత్మకమైన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రానికి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళకు ఇది రావడం జరిగింది. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ అనేది ప్రపంచ ఆహార వ్యవస్థలను మార్చడానికి పూర్తిగా అంకితమైన ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా మనం దీన్ని ట్రీట్ చేస్తాం. స్వీడన్కి చెందిన కర్ట్ బెర్గ్ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఎవ్రీ ఇయర్ ఇట్లా ఇస్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు ఇస్తారంటే వీళ్ళు మనకి ఎవరైతే అత్యాధునిక శాస్త్రీయ పరిశోధకులు క్షేత్రస్థాయి అభ్యాసకుల మధ్య ఖచ్చితమైన ఒక 50-50 సంస్థాగత విభజనను కలిగి ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఫుడ్ మేనేజ్మెంట్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఇస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏ దేశంలో ఇస్తూ ఉంటారు? ఇది మనకి స్వీడన్ దేశంలో మనకి బాస్టెడ్ అనే ప్రాంతంలో దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తారు? మనకి కర్ట్ బెర్గ్ఫోర్డ్ మేనేజ్మెంట్ వాళ్ళు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలా మనం దీన్ని చూడొచ్చు. జస్ట్ ఒక సింగిల్ లైన్ కరెంట్ అఫేర్. ఇక్కడ మనకి 14th దలై లామా. ఓకేనా? టిబెట్ మత గురువు. ఈయనకి గ్రామీ అవార్డు వచ్చింది కదా. ఎన్నో గ్రామీ అవార్డు? 68వ గ్రామీ అవార్డు ఈయనకి రావడం జరిగింది. టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలై లామా 14వ దలై లామా హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల డిస్టిక్లో మెక్ లియోడ్గంజ్ అనే ఏరియాలో ఉంటాడు. ఈయనకి తన అధికారిక నివాసంలో గ్రామీ అవార్డును లాంఛనంగా స్వీకరించండి. ఇలా ఇస్తారండి గ్రామీ అవార్డ్స్. ఓకేనా? ఈయనకి ఎందులో వచ్చింది గ్రామీ అవార్డు? ఈయనకి ఎందులో వచ్చిందంటే తిను కంపోజ్ చేసిన మెడిటేషన్స్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ దలై లామా. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్స్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ హోలీనెస్ దలై లామా అనే ఒక మ్యూజిక్ ఆల్బమ్కి అనే ఒక స్పోకెన్ వర్డ్ ఆడియో బుక్ ఆల్బమ్కి ఈ అవార్డు రావడం జరిగింది. ఓకేనా?